బ్లౌజ్లో కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా నేనైతే ఆది బ్లౌజ్ తీసుకున్నాను. మనకి కరెక్ట్గా ఫిట్ అయ్యే ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఈ ఆది బ్లౌజ్ తీసుకుని ఇందులో కొలతలు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో మొత్తం మీకు బ్లౌజ్లో కొలతలు ఎలా తీసుకోవాలన్నదే చెప్తానండి. ఆ తర్వాత కొలతలు బట్టి ఎలాగా పేపర్ కటింగ్ చేయాలన్నది చెప్తాను. అయితే ముందుగా మనం లెంత్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని ముందు ఎప్పుడైనా మనం బ్లౌజ్ లెంత్ కొలుచుకోవాలండి. మనం బ్లౌజ్ లెంత్ కొలుచుకోవాలంటే ఇక్కడ భుజం దగ్గర జాయింట్ ఉంటుంది చూసారు కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి కింద నడుము దగ్గర డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కొలత తీసుకోవాలండి. ఇలాగా ఇప్పుడు ఈ భుజం దగ్గర నుంచి ఈ నడుము వరకు ఎంతవరకు ఉందో చూసుకోవాలి. చూడండి, మొత్తం నాకు 15 ఇంచులు వచ్చింది. చూసారు కదా, ఇలాగా 15 ఇంచులు అయితే వచ్చిందండి. ఇది మనం బ్లౌజ్ యొక్క పొడవు అంటే లెంత్ ఎంత వస్తే అంత రాసుకోవాలి. 15 ఇంచులు వచ్చింది, 15 ఇంచులు రాసుకోవాలి. మీ బ్లౌజ్కి లెంత్ ఎంత వస్తే అంత రాసుకోండి, అంతే. ఇప్పుడైతే లెంత్ కొలుచుకున్నాం కదా, తర్వాత మనకి చెస్ట్ లూజ్ అండి. దీన్ని సంఖ కింద నుంచి చెస్ట్ లూజ్ తీసుకోవడం అంటారండి. చూసారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఎన్ని ఇంచెస్ ఉందో కరెక్ట్గా చూసుకోవాలండి. నాకైతే కరెక్ట్గా 20 ఇంచెస్ వచ్చిందండి. చూడండి, కరెక్ట్గా 20 ఇంచెస్ వచ్చింది. మనకి బ్యాక్ 20 ఇంచులు, ఫ్రంట్ 20 ఇంచులు, మొత్తం కలిపి 40 ఇంచెస్. ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజు 40 ఇంచెస్ అండి. మీకు ఇంకా ఇలాగా కరెక్ట్గా రాకపోతే ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుందండి. ఈ ఫ్రంట్ పార్ట్ మనకి ఇలాగా చూసారు కదా, ఈ నెక్క దగ్గర నుంచి ఈ సంక రౌండ్ వరకు ఎంత ఉందో చూసుకోవాలండి. చూడండి, నాకు కరెక్ట్గా మీరు సాగదీయకుండా ఫ్రంట్ చూసుకోవాలండి. చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి చెస్ట్ లూజ్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం చెస్ట్ లూజ్ తీసుకోవచ్చండి. చూసారు కదా, నాకు 10 ఇంచెస్ వచ్చింది. ఇది మటుకి సాగదీయకుండా తీసుకోవాలండి. అంటే మన ఫ్రంట్ చెస్ట్ లూజ్ కూడా మనం బ్యాక్ సైడ్ తీసుకుని చెస్ట్ లూజ్ కరెక్టా కాదో తెలుసుకుందుకు ఫ్రంట్ సైడ్ కూడా ఇలా మనం తీసుకోవచ్చు. చూసారు కదా, నాకు కరెక్ట్గా 10 ఇంచులు వచ్చింది. అంటే నేను బ్యాక్ సైడ్ తీసుకున్నది కరెక్టేనండి, మనకి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మనకి దీన్ని చెస్ట్ లూజ్ కింద రాసుకోవాలి. అంటే మనకు బ్యాక్ సైడ్ 20 ఇంచెస్ వచ్చింది కదా, ఫ్రంట్ సైడ్ 20 ఇంచెస్ కలిపి 40 ఇంచెస్ మొత్తం చెస్ట్ లూజ్ అని రాసుకోవాలండి. ఇలా రాసుకున్న తర్వాత మనకి నెక్ కావాలి కదండి. నెక్ కోసం చూడండి, నెక్ ఇది ఎంత ఉందో చూసుకోవాలండి. నెక్ ఇక్కడ నుంచి ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇది ఎంత ఉందో చూసుకోవాలి. 5 ఇంచెస్ ఇలా ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా ఊక్స్ పెట్టుకుంటే మనకి ఈ గ్యాప్ ఎంత ఉందో కొలుచుకోవచ్చు. ఎందుకంటే మనకి మనం నెక్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాక సాగుతుంది కదండి. ఇలాగా మనకి 5 ఇంచెస్ వచ్చింది. దీని ప్రకారం పెట్టుకోకపోయినా సైజుల ప్రకారం కూడా పెట్టుకోవచ్చండి, మనం నెక్ ఎంత కావాలో. అయితే ఇప్పుడు నెక్ ఎంత కావాలో చూసుకున్నాం కదా, ఇప్పుడు మనకి షోల్డర్ అంటే భుజం అండి. ఈ భుజం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు 2.5 ఉందండి. కరెక్ట్గా 2.5 ఉంది. ఈ 2.5కి ఓల్డ్ మనకి షోల్డరే 2.5 వచ్చింది, ఖర్చు కాకుండా. ఇది మొత్తం రెడీ అయ్యేసరి 2.5 రావాలి షోల్డరు. ఒకవైపు 2.5 కలిపితే 5 ఇంచెస్, అంటే రెండు వైపులా భుజం 2.5 రావాలి. ఇది కూడా అంతేనండి. ఇది మనకి 5 ఇంచెస్ కదా, ఈ 5 ఇంచెస్ను 2.5 మెడ కింద పెట్టుకోవాలండి. మీకు కటింగ్లో చెప్తాను ఎలా పెట్టుకోవాలన్నది. సైజెస్ ప్రకారం కూడా మనం ఎలా పెట్టుకోవాలని చెప్తానండి. బ్లౌజ్లో మనకు పెట్టుకోవడం రాకపోతే షోల్డరు. ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్ అండి. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ తీసుకోవాలి. మనకి హ్యాండ్ రౌండ్ కావాలంటే ఇలా అయినా కొలుచుకోవచ్చండి. మనకి హ్యాండ్ రౌండ్ చూడండి, మనకి ఎక్కడైతే స్టిచ్చింగ్ ఉంటుందో అక్కడికి వరకు ఇలా పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా బాక్స్లో గీసుకుంటాం కదండి. ఈ బాక్స్లో గీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎల్ షేప్లో వస్తుంది. ఇలాగ మనం రౌండ్ తీసుకోవాలి. లేదనుకుంటే మనం నెక్ షోల్డర్ ఎంత పెట్టుకున్నామో దాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు, ఖర్చు కలుపుకొని. అది ఎలాగన్నది కూడా కటింగ్లో చెప్తానండి. ఈ రౌండ్ ఎలా తీయాలన్నది కూడా నేను కటింగ్లో చెప్తానండి. తర్వాత మనకి బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 4 ఇంచెస్ అంటే మనం ఖర్చు కాకుండా ఇవన్నీ తీసుకుంటున్నాము. ఈ 4 ఇంచెస్ బ్యాక్ నెక్ పెట్టుకోవాలి. లేదు అనుకుంటే మీరు ఇలా తీసుకుంటేనే బెస్ట్ అండి. లేకపోతే మాకు అలాగ అర్థం కావట్లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చండి.
ఇలాగ మనం పెట్టుకుని తీసుకోవచ్చు. ఇలాగా మనం 11 ఇంచులు వచ్చిందండి. చూసారు కదా, ఇక్కడికి 11 ఇంచులు వచ్చింది. 11 2 ఇలా 11 ఇంచులు వచ్చింది. 4 ఇంచులు, 11 4 15 ఇంచులు సరిపోయింది కదండి. నాకు నెక్ పొడవు 11 ఇంచులు వచ్చింది. మనం ఎలాగైనా తీసుకోవచ్చు, లేదంటే సింపుల్గా మనకు బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకుని అలా బ్యాక్ నెక్కి ఖర్చు కలుపుకొని పెట్టేసుకోవచ్చు. ఇదైనా చేయొచ్చండి. ఈ రెండిట్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఇది కూడా మీకు రేపు పేపర్ కటింగ్లో చెప్తాను ఎలా కటింగ్ చేయాలన్నది. తర్వాత హ్యాండ్ అండి. ఈ హ్యాండ్ అనేది మనకి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్ పొడవు 6.5 వచ్చింది. మనకి మన హ్యాండ్ పొడవు ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ తీసుకోవాలండి. ఈ హ్యాండ్ రౌండ్ ఎలా తీసుకోవాలంటే చూసారు కదా, ఇలాగా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ మట్టుకు తీసుకోకండి. ఎందుకంటే మనం డాట్ వేస్తాం కదా, ఈ డాట్ వేసి కుట్టడం వల్ల మనకు కరెక్ట్గా రాదండి. ఎప్పుడైనా మనం బ్యాక్ సైడ్ రౌండ్ కొలుచుకోవాలి. చూడండి, ఈ హ్యాండ్ సంక రౌండ్ ఇలా కొలుచుకోవాలి టేప్తో. ఇలాగా మనం టేపుని పట్టుకుని ఇలా కొలుచుకుంటే మనకి కరెక్ట్గా 9.5 వచ్చిందండి. మనకి హ్యాండ్ రౌండ్ కింద రాసుకోవాలి. మీరు టేప్తో ఇలా రౌండ్ కొలుచుకుంటే సరిపోతుంది. ఇలాగా కొలుచుకోవాలి. 9.5 నాకు చూసారు కదా, కరెక్ట్గా 9.5 వచ్చింది. 9.5 కదండి, 9.5 వచ్చింది. ఇలా మనం రౌండ్ కొలుచుకుని ఆర్మ్ రౌండ్ అని రాసుకుని నోట్స్ రాసుకోవాలండి. తర్వాత హ్యాండ్ లూజు అంటే మనకి హ్యాండ్ దగ్గర లూజ్ ఎంత ఉందో అది పెట్టుకోవాలండి. ఇక్కడైతే 7.5 ఉంది. మనకి ఎంతైతే హ్యాండ్ రౌండ్ వస్తుందో ఆ హ్యాండ్ రౌండ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది హ్యాండ్ రౌండ్, ఇది ఆర్మ్ రౌండ్ అంటే సంక రౌండ్, ఇది హ్యాండ్ రౌండ్, ఇది హ్యాండ్ పొడవు. ఈ 3 తీసుకోవాలండి మనం ఆది బ్లౌజ్లో. చూసారు కదా, ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్లో లెంత్ తీసుకున్నాం, చెస్ట్ లూజ్ తీసుకున్నాము. తర్వాత షోల్డర్ చెప్పాను కదండి, షోల్డర్ సైజెస్ బట్టి పెట్టుకోవచ్చు. షోల్డర్ సైజెస్ బట్టి పెట్టుకుంటేనే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. కాబట్టి నేను ఇలా చెప్పనండి, షోల్డరు సైజుల ప్రకారంగా చెప్పుకుని వెళ్తాను. కాబట్టి మీరు షోల్డర్ గురించి ఆలోచించుకొని నెక్ మట్టికి 2.5 ఉంటుంది. 2.5 2 3 అంతవరకే ఉంటుందండి ఎవరికైనా నెక్. కాబట్టి నేను ఎలా నెక్స్ట్ వీడియోలో కటింగ్ చేసినప్పుడు మీకు ప్రాసెస్ చెప్తాను, ఏ సైజుకి ఎలా పెట్టాలన్నది. ఇప్పుడైతే మనకి నడుం లూజ్ కావాలి, ఎంత ఉందో చూసుకోవాలి. ఇది కూడా ఆది బ్లౌజ్లో మనం ఊక్సులు పట్టి దగ్గర నుంచి ఇలాగా కొలుచుకోవాలి. ఇలా పట్టుకుని కొలుచుకోవాలండి. ఇది మనకి ఎంత ఉంది, 37 ఇంచులు. చూసారు కదా, ఇది 37 ఇంచులు వచ్చింది. 37 ఇంచులు వచ్చింది కాబట్టి మనకి ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి. మీ నడుము ఎంత వస్తే అంత మీరు రాసుకోండి. నెక్ కూడా చెప్పాను కదా, బ్యాక్ నెక్ ఎలా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ కోసం మనం ఏం చేయాలంటే చూడండి, ఈ నెక్ ఇక్కడ చూసారు కదా, షోల్డర్ దగ్గర నుంచి మనం ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత వరకు వచ్చిందో చూసుకోవాలి. నాకైతే ఇది 7 ఇంచులు ఉందండి. ఓడి ఖర్చు కాకుండా నేను 7 ఇంచులు ఉంది. 7 ఇంచులు పెట్టించుకుంటే సరిపోతుంది. మనకి 6.5 5.5 అలా కూడా వస్తుంది. వాళ్ళ సైజులు బట్టి ఉంటుందండి నెక్. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా నెక్ పెట్టుకుంటారు కదా, ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు. ఈ నెక్ అనేది మన చాయిస్ కాబట్టి మన ఇష్ట ప్రకారంగా పెట్టుకోవచ్చు. నాకైతే ఇక్కడ 7 ఇంచులు వచ్చింది. మీరు కూడా ఇలాగే ఫ్రంట్ నెక్ తీసుకోవాలండి. చూసారు కదా, 7 ఇంచులు వచ్చింది. ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా అయినా 7 ఇంచులు వస్తుందండి, సరిపోతుంది. మనము ఇలా తీసుకుంటేనే బెస్ట్ అండి. కరెక్ట్గా మనకి రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అక్కడికి మనకి ఎల్ షేప్లో వస్తుంది. ఇక్కడికి చూసారు కదా, కరెక్ట్గా 7 ఇంచుల దగ్గర మనం రౌండ్ ఇచ్చుకోవాలి. 7 ఇంచులు పెట్టుకుని రౌండ్ ఇచ్చుకోవాలి. ఇది ఖర్చు కాకుండానండి, మొత్తం ఖర్చు కాకుండానే చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఇంకా ఫ్రంట్ పార్ట్లో కావాలండి. ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే చెస్ట్ లూజ్ అండి. మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజు ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలండి. చూడండి, సాగదీయకుండా ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. చూసారు కదా, ఇలా లోపల వైపు నుంచి తీసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ స్టిచ్చింగ్ చేసాం కదా భుజం దగ్గర, ఈ స్టిచ్చింగ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ వరకు ఫ్రంట్ సాగదీయకుండా తీసుకోవాలండి. మనకి ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చింది కదా షేప్ బెల్ట్, అక్కడ వరకు తీసుకోవాలి. నాకైతే ఇక్కడ 13.5 ఇంచులు వచ్చిందండి. మీ సైజుని బట్టి మీకు 12.5 రావచ్చు, 11.5 రావచ్చు, 10.5 రావచ్చు. అది మీ సైజుని బట్టి వస్తుంది కదండి. ఇదైతే చూసారు కదా, నాకు
13.5 వచ్చింది. ఈ 13.5కి హాఫ్ ఇంచ్ కలుపుకొని ఖర్చు మొత్తం 14 ఇంచులు పెట్టుకుంటాను. మీకు అయితే ప్రస్తుతానికి ఫ్రంట్ చెస్ట్ పొడవు 13.5. ఈ 13.5 మనం ఫ్రంట్ చెస్ట్ లూజ్ అని రాసుకోవాలండి. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఖర్చులు కాకుండా చెప్పానండి ఇవన్నీని. ఖర్చులతో కలిపి మీకు ఎలా గీయాలో డ్రాయింగ్ చెప్తాను. చూసారు కదా, మొత్తం సాగదీయకూడదండి. అంటే మెయిన్ డాట్కి ఎంతవరకు ఉందో చూసుకోవాలండి. అస్సలు సాగదీయకూడదు మనం ఫ్రంట్ పార్ట్. నాకైతే కరెక్ట్గా 13.5 వచ్చింది. ఈ 13.5 రాసుకోవాలి మనం. తర్వాత షేప్ బెల్ట్ కూడా డ్రాయింగ్ గీసుకుని పక్కన ఊక్సులు పట్టి వైపు ఎంత వచ్చిందో రాసుకోవాలి. నాకైతే ఇక్కడ చూసారు కదా షేప్ బెల్ట్ 2.5. ఇవన్నీ ఖర్చు కాకుండానే చెప్తున్నాను. ఇది 2.5. ఇటువైపు ఎంత వచ్చింది, సంఖ వైపు 2 ఇంచులు. మనకి ఎంత వస్తే అంత షేప్ బెల్ట్ డ్రాయింగ్ గీసుకుని షేప్ బెల్ట్ ఒక పక్క 2, సంఖ వైపు 2.5, సంఖ వైపు 2 ఇంచులు, ముక్సులు పట్టి వైపు 3 ఇంచులు, 2.5 ఇంచులు రాసుకోవాలి. మనకి ఎంత వస్తే అంత, మీ షేప్ బెల్ట్ ఎంత ఉంటే అంత రాసుకోవాలండి. ఈ షేప్ బెల్ట్ పొడవు కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా షేప్ బెల్ట్ పొడవు తీసుకోవచ్చు. ఇందులో తీసుకోక్కర్లేదు, మెయిన్ తీసుకోవాల్సింది తీసుకుంటే సరిపోతుందండి. చేసిన ఆది బ్లౌజ్ మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం పేపర్ కటింగ్ చేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చండి. చూసారు కదా, ఇలాగ మనకి మెయిన్ కావాల్సినవన్నీ తీసుకోవాలి. నేనేం చెప్పాను, బ్లౌజ్ లెంత్, చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హ్యాండ్ లెంత్, హ్యాండ్ రౌండు, హ్యాండ్ ఆర్మ్ రౌండు, వేస్ట్ రౌండు, తర్వాత నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ చెప్పానండి. సైడు మనకి చెస్ట్ పొడవు ఎంత ఉందో పెట్టుకున్నాను. షేప్ బెల్ట్ గురించి చెప్పాను. ఇలా ప్రతి దాని గురించి చెప్పాను కదండి. నెక్స్ట్ వీడియోలోనే దీన్ని బట్టే ఈ ఆది బ్లౌజ్ ప్రకారంగా పేపర్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. మీరు కూడా ఇవి అర్థం చేసుకోండి. మీరు వీడియో 1-2 సార్లు చూస్తే అర్థమవుతుందండి. కాబట్టి మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇలాగ మనం ఆది బ్లౌజ్లో కొలతలు తీసుకోవచ్చండి. అనుకుంటే నోట్స్ రాసుకోండి. రేపు ఇంకా ఈ బ్లౌజ్ ప్రకారంగా నేను పేపర్ కటింగ్ ఎలా చేస్తాను అన్నది రేపటి వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.